హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మేము అనుకోకుండా హైదరాబాద్‌కి ఫంక్షన్‌కి వచ్చి అక్కడి నుంచి మా అత్తమ్మతో గుజరాత్‌కి వెళ్తున్నాము. హైదరాబాద్ నుంచి గుజరాత్‌కి ఒక్క 1275 కిలోమీటర్ల దూరం ఉంది. మేము ఈరోజు వెళ్లే దారిలో మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్‌లోని తుల్జాపూర్‌లో తులజాభవాని అమ్మవారి దర్శనం చేసుకుందాం అనుకున్నాము. మేము హైదరాబాద్ కోకాపేట నుంచి ముంబై హైవే తీసుకున్నాము. జహీరాబాద్‌లో ఆపుకొని బ్రేక్‌ఫాస్ట్ చేశాము. హైదరాబాద్, మియాపూర్, జహీరాబాద్, ఉస్మానాబాద్ ఈ రూట్‌లో వచ్చాము.
ఇక్కడ తుల్జాపూర్ అమ్మవారి ఆలయానికి వెళ్తుంటే ఈ అవ్వతో మేము గాజులు వేయించుకున్నాము. ఇదే తుల్జాపూర్ అమ్మవారి కోట. దర్శనానికి 100-500 టికెట్స్ అమ్ముతున్నారు. విఐపి దర్శనానికి అయితే 3000 అన్నారు. మేము 500 టికెట్ తీసుకొని లైన్స్లో నిలబడ్డాము. ఇదే టికెట్ కౌంటర్. ఆలయం ఎంట్రన్స్ లెఫ్ట్లో ఉంటుంది కింద. శ్రీ క్షేత్రం తుల్జాభవాని దేవస్థానం భారతదేశంలోని మరాఠా సామ్రాజ్యం అయిన మహారాష్ట్రలో ఉస్మానాబాద్ జిల్లాలో తుల్జాపూర్లో ఉంది. ఈ ఆలయం 51 శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం షోలాపూర్ నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో మరాఠా దేవి రుద్రదేవి నిర్మించిన ఆలయ నిర్వహణ. పూజారి హక్కులు రాథోర్ క్రమంగా మరాఠీ అయినది. తుల్జాభవాని దేవిని వివిధ ప్రాంతాలలో తుల్జా, విరజ, తర్వాత 7 అక్కచెల్లెల అవతారం పేర్లతో పిలుస్తారు. ఈ 7 ఒకే ఒక అవతారంతో జగదాంబ అనే పేరుతో పిలుస్తారు. ఆలయ చరిత్ర స్కంద పురాణం నాటిది. ఎందుకంటే ఆనాటి లిపిలో ప్రస్తావన ఉంది. ఇతిహాస కథనం ప్రకారం ఈ ప్రాంతంలోనికి ఋషి కర్దం మరియు అతని బాల్య అనుభూతి పసిబిడ్డతో ఉండేవాడు. అతని మరణాంతరం అతని బాల్య అనుభూతి నది ఒడ్డున భవానీ కోసం తపస్సు చేసింది. మందాకిని తన బిడ్డను చూసుకోవడానికి తుక్కుడ్ అనే పేరుతో ఒక రాక్షసుడు ఆమెని హింసించాడు. అప్పుడు భవానీదేవి అనుభూతిని రక్షించి రాక్షసుడు సంహరించింది. తన భక్తుని ప్రార్థనపై యమునాచల్ భాల్ఘాట్ కొండపై స్థిరపడింది. అప్పటి నుండి దేవత తుల్జాపూర్ తుల్జా భవానీగా పిలువబడింది. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఆమె భక్తుల కోసం స్వయంభూగా వెలిసింది. ఎత్తైన గ్రనైట్ విగ్రహం 3 అడుగుల పొడవు, 8 చేతులతో ఆయుధాలు పట్టుకొని వధించిన రాక్షసుడు మహిషాసురుని తనని కలిగి ఉంటుంది. ఆలయంలో కాళికాదేవి మరియు పరశురామ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ పెళ్లి అయిన యువతులు మరుసటి రోజు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. మరియు ఇక్కడ చాలా మంది అమ్మవారి నైవేద్యం తీసుకొని వస్తారు. అది భక్తులకి ప్రసాదంగా ఇస్తారు. ఈ ఆలయంలో చింతామణి రాయి మరియు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలు, ఆదిశంకరాచార్యులు మరియు దత్త విగ్రహాలు కూడా ఉన్నాయి. తుల్జాపూర్ అమ్మవారి ఆలయం ఒక పెద్ద కోటలా కనిపిస్తుంది. శివాజీ మహారాజ్ ఆయుధాలను దాచడానికి ఉపయోగించిన భూగర్భ గదిని ఇప్పుడు గ్రనైట్తో కప్పబడి ఉంది. సొరంగం జాడ లేదు. ఛత్రపతి శివాజీ యుద్ధానికి వెళ్లే ముందు చింతామణితో అడిగేవాడు, యుద్ధానికి వెళ్తే ఓటమి లభిస్తుందా లేకపోతే గెలిచి వస్తాడని. చింతామణి రాయి కుడివైపు తిరిగితే గెలిచి వస్తాడని, లేకపోతే ఎడమవైపు తిరిగితే ఓటమి చూస్తాడని, లేకపోతే అలాగే స్థిరంగా ఉంటే ఆలస్యం అవుతుందని సంకేతం. తుల్జాపూర్కి లక్షలాది భక్తులు ఇంద్రాబాయి, జగదాంబ, కూతల్ అని ప్రేమగా పిలుస్తారు. తల్లిగా అమ్మవారు తన పిల్లలను దుష్ట కోరికలు, శాతం, అసూయ, ద్వేషం, కోపం మరియు అహంకారం నుండి లోనైన పాపుల నుండి తన బిడ్డలను రక్షిస్తుంది. శివాజీ మహారాజ్ అంటే మహారాష్ట్రలో అందరూ గొప్పగా చెప్తున్న పేరు. ఇక్కడ అందరూ జై భవానీ, జై శివాజీ అని అంటుంటారు. ఇక్కడ ఎక్కడ చూసినా ప్రజల గుండెల్లోనే కాదు, వారి వీధులలో కూడా శివాజీ మహారాజ్ కనిపిస్తారు.
ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. మరాఠా రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ భవానీ మాత ఆశీర్వాదం కోసం ఎల్లప్పుడూ ఈ ద్వారం నుండి సందర్శించేవారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ మరియు అతని సమర్థులైన సహాయకులు బీజ్పూర్ రాజ్యాన్ని అణిచివేసింది. అబ్దుల్లా బటారి అనే ఇంటి పేరు అఫ్జల్ ఖాన్ అనే పేరుతో పిలువబడ్డాడు. అతని బీజ్పూర్ ఆస్థానంలో అత్యున్నత హోదా కలిగి జనరల్ అఫ్జల్ ఖాన్ తన సైన్యంతో కృష్ణా నది దాటి తుల్జాపూర్లోని పురాతన భవానీ ఆలయానికి చేరుకున్నాడు. భవానీ దేవత యొక్క అసలు రాతి విగ్రహాన్ని పూజారి నీటి అడుగున దాచిపెట్టాడు. కానీ పెద్ద దేవతను పట్టుకుని నేలపై పడివేసి చేతి మరలో ముక్కలుగా చేశాడు. భవానీదేవి విగ్రహం విరిగిన క్షణంలో ఒక స్వర్గపు స్వరం వినిపించింది. అఫ్జల్ ఖాన్, నువ్వు నీచుడివి. ఈనాటి నుండి 21వ రోజున నేను శిరచ్ఛేదం చేస్తాను. నీ సైన్యం మొత్తం నాశనం అవుతుంది. అఫ్జల్ ఈ హెచ్చరికను పట్టించుకోకుండా పండరిపూర్కు వెళ్లి దానిలో మంకేశ్వర్ ఆలయాన్ని అపవిత్రం చేశాడు. శివాజీకి ఎంతో ఇష్టమైనవన్నీ నాశనం చేయాలని అతను నిశ్చయించుకుని విఠోబా ఆలయాన్ని కూల్చివేశాడు. ఆలయ పూజారులు ఆ విగ్రహాన్ని దాచిపెట్టారు. శివాజీ భవానీదేవిని ప్రార్థించి ఆమె సలహా, ఆశీర్వాదాలు కోరాడు. అమ్మవారు అతని కలలో కనిపించి అమ్మవారి సహాయం, విజయం మరియు అఫ్జల్ ఖాన్ యొక్క అనివార్య మరణం గురించి హామీ ఇచ్చారు. శివాజీ మరుసటి రోజు ఉదయం తన నమ్మకమైన వ్యక్తులను పిలిచి వారి గౌరవ భావాన్ని అడిగి భవానీ ఆశీర్వాదాలు మరియు సలహాని వెల్లడించాడు. శివాజీ దయ కోసం వేడుకోవడం కంటే పులిలాగా గౌరవంగా పోరాడాలనే దృఢ సంకల్పంతో ఉన్నాడని జనరల్స్ యుద్ధానికి సిద్ధమయ్యారు. శివాజీ తన తల్లి నుండి ఆశీర్వాదాలు పొంది భవానీదేవి మాటలను పునరుద్ఘాటించి ప్రతాప్గఢ్కు బయలుదేరాడు. ఈ యుద్ధంలో గొప్ప విజయం తుల్జాపూర్లోని భవానీదేవి పాదాల వద్ద అఫ్జల్ ఖాన్ తలను నరికివేయడం. శివాజీ సేవకు సంతోషించిన భవానీదేవి అతని కలలో, నీ చేతులతో అఫ్జల్ను చంపించాను. ఆ తర్వాత వచ్చిన వారిని కూడా చంపాను. వారి ఓటమికి నేనే కారణం. భవిష్యత్తులో గొప్ప కార్యాలు జరుగుతాయి. నేను నీ రాజ్యంలో నివసిస్తాను. మరుసటి రోజు ఉదయం శివాజీ మహారాజ్ ఒక బండిని ఎక్కించుకుని గంటికి నుండి రాయిని తీసుకురావాలని అడిగాడు. భవానీదేవి యొక్క అందమైన విగ్రహాన్ని సృష్టించి ప్రతాప్గఢ్లో తుల్జాపూర్లో దైవత్వాన్ని ప్రతిష్ఠించారు. ఈ యుద్ధంలో ఛత్రపతి శివాజీ మహారాజును కంకన్కు తిరిగి లేని పాలకునిగా చేసింది మరియు మరాఠాల బలం హైందవ స్వరాజ్య లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లింది. తన అత్యుత్తమ ధైర్యం మరియు విధేయతకు గాను కన్వోజీ జేదేను శివాజీ మహారాజ్ తల్వరిచ్యా పహిల్య పనాచే మాన్కరి గౌరవ ఖడ్గంతో సత్కరించారు. ఈ ఆలయం యొక్క విశిష్టత, శివాజీ మహారాజు యొక్క గొప్పతనం మరియు చింతామణి రహస్యం తెలుసుకున్నారు. మీకు ఎలాగా అనిపించిందో కమెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తారు. ఇక్కడ చాలామంది భక్తులు వచ్చి తన కోరికలు నెరవేర్చుకున్నారని మరియు తీరని సందేహాలను చింతామణితో తెలుసుకున్నారని అంటుంటారు. ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో ఒక్కసారైనా సందర్శించవలసిన ఆలయం ఇది. శివాజీ మహారాజ్ ముస్లింలనే కాకుండా గోవాలోని ఇతర మతస్థులను కూడా దక్షిణ దేశం నుండి వెళ్ళగొట్టాడు. తుల్జా భవానీ ఇచ్చిన ఖడ్గంతో. ఇంతటి మహత్వమైన చరిత్ర విలువలు కలిగిన ఆలయం ఇది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు జీవిత చరిత్ర అందరినీ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ప్లీజ్ సెల్యూట్ టు అవర్ లెజెండ్స్ ఛత్రపతి శివాజీ అండ్ సంభాజీ మహారాజ్.
ఆలయ ప్రాంతం 10 ఎకరాలలో విస్తరించబడి ఉంది. దర్శనం చేసుకోవడానికి మాకు 2 గంటల సమయం పట్టింది. హోటల్ బ్రిడ్జ్ పార్క్లో మేము రోటీస్ ఇంకా దాల్ తిన్నాము. తప్పకుండా గుజరాత్, మహారాష్ట్ర ఇక్కడికి వచ్చినప్పుడు మీరు సజ్జ రొట్టెలు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి.